వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్రలాక్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే ఎంత ఎండలు స్టార్ట్ అయ్యాయండి. ఇంత ఎండలు స్టార్ట్ అయినా మన చెట్లు చూడండి ఎంత హెల్తీగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో. హార్వెస్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ప్రతి హార్వెస్టింగ్ వీడియో మీకు పోస్ట్ అయితే చేస్తున్నానండి. సో ఎందుకంటే ఈ హార్వెస్టింగ్ చూసి కొద్దిగా మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మొక్కలు పెంచుతారు అనే ఉద్దేశంతో హార్వెస్టింగ్ వీడియోలు కూడా పోస్ట్ చేస్తున్నానండి. ఇంత బాగా రావడానికి నేనేం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను అనేది కూడా ఈ హార్వెస్టింగ్ వీడియోలో పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి అసలు సొరకాయ ఎంత బాగా వచ్చిందో. పిందెలు కూడా చూడండి మీరు, ఇంకా ఎన్ని పిందెలు వచ్చాయి అక్కడ ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంకో సొరకాయ రెడీ అయిపోతుంది. చాలా పిందెలు అయితే ఉన్నాయండి. చెట్టు కూడా చాలా హెల్దీగా గ్రో అవుతుంది. కొద్దిగా పెస్ట్ అయితే అటాక్ అయ్యిందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ కొద్దిగా పెస్ట్ అటాక్ అయ్యింది. దీనికి నేను ఏం స్ప్రే చేస్తాననేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇక్కడ దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుందాం. చాలా లేతగా ఉందండి, కానీ నాకు ఇట్లా వండుకొని తినాలని ఆశ. సో అందుకనే దీన్ని హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది సైజ్ కూడా పెరుగుతుంది. ఇంకా మనకి బీరకాయలు కూడా ఉన్నాయండి. మనము ఎప్పుడూ కూడా టెరెస్ గార్డెనింగ్ చేసుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఏదో ఒక ఎరువులు అయితే ఇస్తూనే ఉండాలండి. ఇస్తేనే మనకి క్రాప్ అనేది చాలా బాగా వస్తుంది. హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొద్దిగా మనకి ఏ ఎరువు అవైలబుల్గా ఉంటే అది కొద్దిగా మొక్క మొదట్లో అయితే ఇచ్చేయండి. అలాగే వీక్లీ వన్స్ ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. జీరో కాస్ట్లో తయారు చేసుకొని కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ ఉంది చూడండి, అందులో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇక్కడ పిందెలకు చూడండి, ఇక్కడ ఉన్నాయి. పైన కూడా ఇంకా పిందెలు చాలా ఉన్నాయండి. ఇదిగో ఇక్కడైతే దొండకాయలు చూడండి ఎంత బాగా వచ్చాయో. తోరణంలాగా అనిపిస్తుందండి. చాలా బాగా వచ్చాయి. దొండకాయ పెంచడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. మనకి దొండకి పెస్ట్ వచ్చినప్పుడు పచ్చిపాలు స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. ఆకులు చాలా హెల్దీగా గ్రో అవుతాయి. చూసారండి, ఒక్క దగ్గరనే మనకి ఎన్ని దొండకాయలు వెళ్ళాయో. ఇది పెన్సిల్ దొండ అండి. ఇందులోనే రెండు ఉన్నాయి, పెన్సిల్ దొండ ఉంది, ఇంకా నాటు దొండ కూడా ఉందండి. చెట్టు మొదల నుంచి స్టార్ట్ అయిపోయాయండి. ఇక్కడ చూడండి, ఇది నాటు దొండ. ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు కూడా దొండ చెట్టు అనేది ప్రూనింగ్ చేస్తూ ఉండాలండి. ప్రూనింగ్ చేస్తే మనకి కొత్త చిగుర్లు వచ్చేసి కాయ అనేది చాలా బాగా వస్తుందండి. ఎప్పుడైనా సరే హార్వెస్ట్ తగ్గింది అనిపిస్తే ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకోండి. ప్రూనింగ్ చేసుకొని ఎరువు అనేది ఇచ్చేయండి. ఎరువు ఇస్తేనే మనకి చాలా బాగా వస్తుంది. మీకు ఇంకొక సర్ప్రైజ్ చూపిస్తానండి. ఒకసారి ఇలా రండి. అసలు చూడండి ఎంత పెద్దగా రెడీ అయిపోయిందో బీరకాయ అనేది. అసలు నేను ఇంతవరకు చూడలేదండి దీన్ని, ఇప్పుడే చూస్తున్నాను. ఈ దొండకాయలు తెంపుతుంటే చూశాను. ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు. ఇక్కడ మనకి దొండపాదికి ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక లేయర్ మట్టి తీసేసి అప్పుడు ఆ లేయర్ కింద మళ్ళీ ఎరువు అనేది వేసేయండి. మట్టితో కలిపేసేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి. అలాగే మనం పచ్చి కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చండి. ఒక సైడ్ మొత్తం కూడా పచ్చి కిచెన్ వేస్ట్ వేసేసి మనము మట్టి కప్పేస్తే అది కంపోస్ట్ అవుతున్న ప్రాసెస్లో మన చెట్టుకు అనేది మంచిగా బలం అంది పూత కాపు అనేది చాలా బాగా వస్తుందండి. ఇక్కడ చూడండి, పొట్లకాయ అయితే స్టార్ట్ అయిందండి. ఫస్ట్ టైం గ్రో చేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే చూస్తున్నాను ఇది కూడా నేను.
ఇక్కడ చూడండి ములక్కాయలు అయితే ఎంత బాగా రెడీ అయిపోయాయో. మనకైతే నేను ప్రతి హార్వెస్ట్ లో నేను హార్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. కొత్త చిగుర్లు వచ్చేసి మళ్ళీ పిందెలు స్టార్ట్ అయిపోతూనే ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో చూడండి. లెంత్ కూడా చూడండి ఎంత పొడవు ఉన్నాయో. ఇక్కడ చూడండి కేజీ వరకు అయితే మనకి బీరకాయలు వచ్చాయండి. ఒక సొరకాయ, దొండకాయలు, అలాగే 3 ములక్కాయలు. చూస్తున్నారు కదండి మొత్తం కూడా గ్రీన్ వెజ్జీసే వచ్చాయి. ఎంత హ్యాపీగా ఉందో అండి. ఇంకా కూడా మన గార్డెన్ లో కూరగాయలు ఉన్నాయండి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి ఇవి మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నా. అప్కమింగ్ వీడియోస్ లో నెక్స్ట్ హార్వెస్టింగ్ అయితే పోస్ట్ చేశానండి. చూస్తున్నారు కదా, ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడవచ్చు.